సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అన్నాడు. క్షేమాభివృద్ధి నొందటము అని అంటే కట్టబడటం. సంఘం కట్టబడాలి అంటే భౌతికంగా కట్టుకున్నాం, కానీ ఇది కాదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే సంఘము క్షేమంగా ఉండాలి. సంఘం క్షేమంగా ఉండేటువంటి అర్థం ఏంటి? ఏమంటే కలవగానే ఎలా ఉన్నారండి అని అడుగుతారు అందరూ కదా. చాలా కాలం తర్వాత కనిపించారనుకోండి, అన్నగారు ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా, బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతారు. రోగంతో ఉన్నారనుకోండి, బాగోలేమన్నానంటాం. ఇప్పుడు సంఘం క్షేమంగా ఉందంటే అర్థం ఏంటి? సంఘంలో ఏ రోగం అంటే సంఘానికి కూడా రోగాలు ఉంటాయా? ఉంటాయి. అలుగుడు ఉందనుకో, సనుగుట ఉందనుకో సంఘంలో ఎవరికైనా, అంటే ఈ సంఘానికి ఏ రోగం ఉందన్నమాట? సనుగుడు అనేటువంటి రోగం ఉంది. ఆ తర్వాత గొప్ప, మా పేరే లేదు, మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని చూపించలేదు, మా కోసం చెప్పలేదు అని ఇలా ఉన్నాయనుకోండి, అంటే ఈ విధమైన రోగం ఉందన్నమాట ఈ సంఘంలో. అంటే ఇలా చూస్తుంటే వీటిని ఏమంటారంటే ఆత్మరోగాలు. అంటే ఇవి సంఘానికి పట్టిన రోగాలు ఇవి. ఏమండి ఇలాంటిది ఏది మా సంఘంలో ఎవరికి ఉండదండి అన్నారనుకోండి, అంటే సంఘము క్షేమంగా ఉంది, చక్కగా కట్టబడుతుంది అనమాట. ఇంకా అయిపోలేదు, సంఘం ప్రస్తుతం క్షేమంగా ఉంది. ఇంకా 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 చివరికి ఏ రూపంలోకి వెళ్ళాలని నేర్చుకున్నాం మన ప్రారంభంలో? క్రీస్తు సారూప్యంలోనికి ఈ సంఘం మారాలి. సంఘములో ఏ ఒక్కరిని చూసినా అందరిలో ఎవరు కనిపించాలి? యేసుక్రీస్తు కనిపించాలి. అంటే చాలా ఇప్పుడు ముందుంది, అసలు పని ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట.